కాంట్రవర్సీల క్రియేషన్లో అపొలిటికల్ జంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ పేరుగా టాక్ తెచ్చుంది. మొన్నటిదాకా రీల్స్తో కేక పుట్టించిన వాళ్ళకి ఇప్పుడు కేసులతో కాక పుడుతోంది. రాజకీయంగా రాజుకుంటున్న కేసుల డోసుతో మోత మోగుతోంది. పాత కేసులన్నింటినీ పోలీసులు తవ్వి తీస్తుండడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక తన సొంత జిల్లాలో టీడీపీ దిగ్గజంతో ఆయన పోరాటం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ జంట, ఏమా రాజకీయం అంట? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఇంటా బయట కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పోలీసు విచారణకు హాజరయ్యారు. అదే కేసులో మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇక అదే సందర్భంలో పోలీస్ స్టేషన్ దగ్గర మాధురి ఆందోళన చేయడంతో ఆమెపై కూడా కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైసీపీ నుంచి దువ్వాడ సస్పెండ్ అయ్యారు. దువ్వాడ మాధురి జంటకు ఈ కేసులు మంట పుట్టిస్తున్నాయి. అటు టీడీపీకి చెందిన కింజారపు కుటుంబంతో పాటు ఇటు వైసీపీకి చెందిన ధర్మాన సోదరులే టార్గెట్ గా దువ్వాడ పోరాటం చేస్తున్నారు. అటు ఫ్యామిలీ పంచాయతీ ఇటు పొలిటికల్ పంచాయతీతో దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట అటు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇటు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. దువ్వాడకు తన భార్య వాణితో కోర్టులో కుటుంబ వివాదం నడుస్తోంది. ఇక అంతకుముందు తిరుపతిలో మాధురితో కలిసి చేసిన ఫోటోషూట్, హైదరాబాద్లోని ఒక రిసార్ట్లో మందుపార్టీ వంటి వివాదాలు ఈ జంటను తెగ ఇబ్బంది పెట్టాయి. అటు పర్సనల్ లైఫ్ ఇటు పొలిటికల్ లైఫ్ రెండింటిలో దువ్వాడను వదలబొమ్మాలి అన్నట్టు కేసులు వెంటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగా దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదవడం, పోలీస్ విచారణలు కొనసాగుతూ ఉండడం డైలీ సీరియల్గా మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టెక్కలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించి మాట్లాడినందుకు, అదేవిధంగా జనసేన టెక్కలి కార్యాలయంపై దాడి విషయంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయారని, పవన్ కు నెలకు 50 కోట్ల రూపాయల ప్యాకేజీని చంద్రబాబు ఇస్తున్నారని ఆరోపణలు చేసినందుకు ఆయనపై మరో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి మళ్లీ అన్నట్టుగా వరుస విచారణలు ఎదుర్కొంటున్నారు దువ్వాడ. ఇక దువ్వాడపై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో మరో కొత్త కేసు నమోదైనట్టు భోగట్ట. ఏదేమైనా వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక దువ్వాడకు పార్టీ నుంచి సహకారం గానీ సంఘీభావం గానీ లేదు. అయినా ఆయన ఒంటరిగానే పోరాడుతున్నారు. జిల్లాలో టీడీపీ బడా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుతో పాటు అటు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ పై కూడా ఓ రేంజ్లో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు దువ్వాడ. దీంతో ఆయన జిల్లా రాజకీయాల్లో మరింత ఒంటరి అయిపోతున్నారనే అభిప్రాయం ఉందట. దువ్వాడపై కేసులకు పోలీసులు కామా పెడతారో లేదో కానీ వాటికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా లేదు అంటున్నారట ఆయన అనుచరులు.